హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అమర్ లాల్ సింగ్ ఇంటికి రీచ్ అవుతారు. రణ్వీర్ భార్య మనోహరి అని తెలుసుకోలేకపోయినందుకు లాల్ సింగ్ అండ్ అమర్ చాలా అంటే చాలా బాధపడతారు. ఇంట్లో కూడా అంతా చెక్ చేస్తే అక్కడ ఎవ్వరూ కనిపించలేదు అని అమర్ మనసులో అనుకుంటారు. కరెక్ట్గా అదే టైంకి మనోహరి అక్కడి నుండి బ్యాక్ డోర్ నుండి దూకేసి మళ్ళీ క్యాబ్లో ఇంటికి చేరుకుంటుంది. చేరుకొని అమర్, ఎక్కడికి వెళ్ళారు మీరు, ఇంతసేపు అయిందేంటి అని అడుగుతుంది. ఏం లేదు మనోహరి, దారి మధ్యలో కార్ టైర్ పంచర్ అయితే చేయించుకొని రణ్వీర్ని ఇంటి దగ్గర డ్రాప్ చేశాం అని అంటారు అమర్. ఓ అవునా, ఇంతకీ బాగీ ఎక్కడా అని అడుగుతారు. ఇదిగో వచ్చేసాం అని అంటుంది బాగీ. మీరిద్దరు ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతాడు అమర్. ఎక్కడికి అంటే ఏం లేదు, ఏంటో రాతోడికి కాస్త ఒంట్లో బాగాలేదంటే హాస్పిటల్కి తీసుకెళ్ళాను అని అంటుంది బాగి. నువ్వు రాతోడికి తోడుగా వెళ్ళావా? ఏంటి రాతోడ్, నీకు ఒంట్లో బాగోకపోతే నాకు చెప్పాలి కదా అని అంటారు. అంటే మీరు పార్టీ మోడ్లో ఉన్నారు కదా సార్, అందుకే డిస్టర్బ్ చేయలేదు. ఏం పర్లేదు సార్, ట్యాబ్లెట్స్ వేసుకుంటాను. సరే, ఇప్పటికే పార్టీలో చాలా అలసిపోయాను, నేను ఇంటికి వెళ్తాను, వెళ్ళొస్తాను మిస్సమ్మా అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతాడు రాథోడ్. ఇంకా అలా బాగి అమర్ రూమ్లోకి వెళ్తూ ఉంటే అమర్, హేయ్ ఎక్కడికి వస్తున్నావు అని అడుగుతారు. ఎక్కడికి ఏంటి, మన రూమ్కే అండి అని అంటుంది. చూడు, లాల్ సింగ్ ముందు నటించమన్నానంతే, అంతే కానీ అని అనేలోపు లాల్ సింగ్ అక్కడికి వస్తారు. ఏంటి అమర్, ఏమైంది, ఏదైనా ప్రాబ్లమా అని అడుగుతారు. ఆ ప్రాబ్లం ఏమీ లేదురా అని అంటారు. మరి ఏమైంది, నువ్వు బాగీ చెల్లెమ్మని రూమ్లో పడుకోవద్దంటున్నావు అని అంటారు. అలాంటిదేమీ లేదు అంటే అని చెప్పేలోపు ఇంకప్పుడే మనోహరి వస్తుంది. ఏం లేదు, వాళ్ళు ఎందుకో ఈ మధ్య అని అనేలోపు ఏం పర్లేదన్నయ్య, ఆయనకి కోపం వచ్చినప్పుడల్లా నన్ను వేరే రూమ్లో నిద్రపోమని చెప్తారు. ఇప్పుడు కోపం తగ్గిపోయి ఉంటుంది కదా. ఏంటండి, ఇంకా మీరు మొన్న జరిగిన దానికి అలసిపోయారా, అలుగుతున్నారా అని కవర్ చేస్తూ ఉంటుంది బాగి. ఇంకా మనోహరి, అవునమ్మర్, ఇప్పుడు నీ పరువు నువ్వే తీసుకోవడం అవసరమా అని అంటుంది. చెంబ అదంతా చూస్తూ, వాళ్ళేమో నటించడం, ఈవిడేమో జీవించడం, చాలా బాగుంది అని మనసులో అనుకుంటుంది. అమర్, ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు అని అంటారు. నో ప్రాబ్లం రా, నువ్వు వెళ్ళి హ్యాపీగా రెస్ట్ తీసుకో, నేను కూడా వెళ్తాను, బాగి రా అని తన రూమ్లోకి బాగిని తీసుకువెళ్తారు అమర్. అది మీరు ఇలా చేస్తారనే నాకు తెలుసు అని ఇంకా ఎంతో హ్యాపీగా అయితే ఫీల్ అవుతుందన్నమాట. అలా ఇంకా అలా బాగి అమర్ ఇద్దరు నిద్రపోతూ ఉంటే అమర్ ఏమో చూస్తూ ఉంటాడు. ఏమండి, నాకు నిద్ర రావట్లేదు అని అమర్ దగ్గరికి జరుగుతూ ఉంటుంది. బాగి, హే ఏం చేస్తున్నావు, ఎందుకు దగ్గర జరుగుతున్నావు అని అడుగుతారు. అదేమీ కాదు, అంటే నాకు నిద్ర రావట్లేదు, మనల్ని ఏం చేయమంటారు అని అంటుంది. నిద్ర రావటం లేదా, సరే అటు వెళ్ళి పడుకో, నేను ఇటు వెళ్ళి పడుకుంటాను అని చెప్పి దూరంగా జరిగి పడుకుంటాడు. ఇంకా అలా బాగి, ఈయన ఎప్పుడు ప్రేమగా ఉందామన్నా ఎప్పుడు ఇలాగే ఉంటారు అని నిద్రపోతుంది. అలా ఇంకా బాగి డీప్ స్లీప్లో ఉన్నప్పుడు అమర్ నిద్ర లేచి బాగి వైపు చూస్తూ ఉంటారు. బాగి, నాకు తెలుసు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని, కానీ నువ్వు ఎందుకు వదిలి వెళ్ళిపోయావు అనే కోపమే నాలో ఉంది, అంతేకాని నీపై ప్రేమ నాకు ఎప్పటికీ తగ్గదు కూడా అని బాగీకి ఇంకా చలిగా ఉందని బెడ్షీట్ కప్పుతాడు అమర్. ఇంకా బెడ్షీట్ కప్పి అలా బాగి తలపై చేయి వేసి నిమురుతూ ఇంకా అలా తన్ని చాలా ప్రేమగా చూసుకుంటాడు అమర్. ఇంకా బాగి ఏమో సైలెంట్గా, అంటే తను నిద్రపోతున్నా లైక్ నటిస్తున్నా నిద్రపోయినట్టే యాక్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. అలా బాగి ఇంకా బాగీని చూస్తూ ఉంటారు అమర్. ఏవండి అని అంటుంది బాగి. హే, నువ్వు ఇంకా నిద్రపోలేదా అని అడుగుతారు. లేదు, ఊరికే టెస్ట్ చేశా, మీరేమో నాకు అని సిగ్గుపడుతూ ఉంటుంది బాగి. నేను నువ్వు అనుకోలేదు అని అంటారు. అదేంటి, నేను కాకుండా నా స్థానంలో ఇంకెవరిని ఊహించుకున్నారు అని అడుగుతారు. అదంతా నాకు తెలీదు అని నిద్రపోతారు అమర్. అయ్యో, కవర్ చేసుకోవడానికి కూడా ఎంత కష్టపడుతున్నారు అని నవ్వుకుంటూ ఇంకా నిద్రపోతుంది బాగి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. బాగి నిద్రలేచి ఇంకా ఆకాష్కి ఆనంద్కి కాలేజ్కి పంపించడానికి అంజు అంజు
అండ్ ఆరు పాపని స్కూల్కి పంపించడానికి రెడీ అవుతూ ఉంటుందన్నమాట, రెడీ చేస్తూ ఉంటుంది. సో అలా హ్యాపీగా రెడీ చేస్తూ ఉంటే అప్పుడే అమర్, పిల్లలు రెడీ అయ్యారా అని అడుగుతారు. హా డాడ్, రెడీ అయిపోయామని చెప్పి నలుగురు వస్తారు. ఇంకా ఆరు పాప వైపు చూస్తూ ఉంటాడనమాట అమర్. బుజ్జమ్మ, నువ్వు స్కూల్లో ఇవాళ ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పావు కదా, ఎగ్జామ్స్ బాగా రాయాలి సరేనా అని అంటారు. ఓకే అని, ఓకే సార్ అని ఇంకా ఎంతో హ్యాపీగా అలా బయలుదేరుతుందనమాట అమర్తో పాటు బుజ్జమ్మ. ఇంకా అలా పిల్లలందరూ స్కూల్కి కాలేజెస్కి వెళ్ళిపోయిన తర్వాత బాగి ఆలోచనలో పడుతుంది. అప్పుడే మనోహరి బాగితో, ఏంటి, ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. ఏం లేదు మనోహరి, అంటే అసలు రణ్వీర్ని నిన్న ఆయన ఎక్కడికి తీసుకువెళ్ళారా అని బాగి వైపు చూస్తూ అనేసరికి ఒక్కసారిగా మనోహరి, బాగి ఈ విషయంలో నువ్వే నాకు హెల్ప్ చేయాలి బాగి. రణ్వీర్కి నాకు ఉన్న భార్యాభర్తల సంబంధం నీకు తెలుసు కదా, అలాంటప్పుడు ఈ విషయం అమర్కి తెలిస్తే అమర్ చాలా అంటే చాలా ఇబ్బంది పడతాడు. అందుకే నా లైఫ్లో నా మొహం కూడా చూడ్డు. కాబట్టే ఈ విషయం ఎప్పటికీ తెలియకుండా నువ్వే చూసుకోవాలి మనోహరి, బాగి అని అంటుంది మనోహరి. ఇంక చెంబా మనసులో ఎవరిని నమ్మకూడదో ఈ మనోహరి వాళ్ళనే వెళ్ళి నమ్ముతుంది. ఇంకేమైనా ఉందా, అయిపోయింది పో మనోహరి జీవితం అని మనసులో అనుకుంటుంది. అయ్యో మనోహరి, ఆయన్ని నమ్మించడం ఈజీనే మనోహరి, కాకపోతే ఇంకా కాస్త టైం పడుతుంది. అయినా రణ్వీర్ని నువ్వు జాగ్రత్తగా చూసుకో, తర్వాత ఏం జరగాలో నేను చూసుకుంటాను అని బాగి అలా ఇంకా గుడికైతే బయలుదేరుతుంది. గుడికి బయలుదేరి అలా ఇంకా గుడికి వెళ్తూ ఉంటే కరెక్ట్గా అదే గుళ్ళో రామ్మూర్తి కనబడతారు. ఒక్కసారిగా ఇంకా బాగి అలా చూస్తూ ఉంటుంది రామ్మూర్తి వైపు. నాన్న అని అంటుంది. అమ్మా బాగి, నువ్వేనా, నిజంగా నువ్వేనా, లేకపోతే నేను భ్రమపడుతున్నానా బాగి అని బాగి వైపు చూస్తూ ఉంటారు. నాన్న, నేనే నాన్న, నేనే బాగిని అని అంటారు. అది కాదు నాన్న, నువ్వేంటి ఇలా అయిపోయావు, ఏం నాన్న ఇంత పాడైపోయావు అని అంటుంది పాపం బాగి. మరి ఏం చేయమంటావమ్మా, కన్న కూతురిగా నువ్వే నాకు మిగిలిన ఆస్తి. అలాంటిది నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావో తెలీదు, ఏమైపోయావో తెలీదు. అలాంటప్పుడు నేను ఏం చేయాలి, ఎవరికి చెప్పుకోవాలి నా బాధని? నిన్ను తలుచుకొని రోజంటూ లేదు. అల్లుడు గారు, నువ్వు, బిడ్డ వెళ్ళిపోయిన తర్వాత పడిన ఆ వేదనని ఎన్ని రోజులు తలుచుకున్నానో నాకే తెలీదు. ఇప్పుడిప్పుడే అల్లుడు గారిని కలవాలన్నా నాకు చాలా సిగ్గేస్తుందమ్మా. ఎందుకంటే ఆయన ఒకవేళ ఏమని సమాధానం చెప్తాను చెప్పు? ఆయన కలిస్తే మీ కూతురు ఎందుకు వెళ్ళిపోయిందని అడుగుతారు. కారణం నాకే తెలియనప్పుడు నేను మాత్రం ఏం చెప్తాను అని ఇంకా అలా ఆలోచనలో పడుతుంది. అదంతా విన్న బాగి ఇంకా వెంటనే, నాన్న, నిజం చెప్పాలంటే నేను ఇప్పుడు ఆయన ఇంట్లోనే ఉంటున్నాను. కాకపోతే ఆయన నన్ను ఇంకా అర్థం చేసుకోలేదు. నేను ఎందుకు వెళ్ళిపోయానో అసలైన కారణం కూడా నేను ఆయనకి ఇంకా చెప్పలేదు అని అంటుంది బాగి. ఎందుకమ్మా, ఎందుకు వెళ్ళిపోయావు అని అడుగుతారు. ఎందుకంటే ఆ రాక్షసి మనోహరి వల్లే నాన్న. ఆ మనోహరిని చంపేయాలనుకున్నాను. సరే, ఆ మనోహరి ఎలా అయినా తన ఇంటి నుండి బయటికి గెంటేయాలి అనుకున్నాను. కానీ తను నాపై పగతో ఇదంతా చేసింది. కావాలనే తను పంపించింది అని ఇంకా అమ్మకి ప్రాణగండం ఉండడం వల్ల తను కూతుర్ని తీసుకొని వెళ్ళిపోయింది, 7 ఏళ్ళ అజ్ఞాతవాసం. ఇవన్నీ రామ్మూర్తికి చెప్తుంది. ఒక్కసారిగా ఇంకా అలా రామ్మూర్తి అయితే షాక్లో ఉండిపోతారు. చూడమ్మా బాగి, ఇంకా ఇంకా నువ్వు దాని ఆగడాలని చూస్తూ ఉంటావేమో, ఇంకా ఇంకా దానిలాంటి రాక్షసిని సమర్థిస్తావేమో, కానీ నేను మాత్రం సమర్థించాలి అని అనుకోవటం లేదు. ఇప్పుడే నమ్మితే నమ్మారో లేకపోతే లేదు. అల్లుడు గారికి నిజం చెప్పేస్తాను. అన్ని నిజాలు చెప్పేసి అల్లుడు గారిని ఖచ్చితంగా మనోహరి నిజస్వరూపం తెలిసేలా చేస్తాను అని ఇంకా బయలుదేరుతూ ఉంటారు. నాన్న, నాన్న, నా మాట విన్నానా? వద్దు నాన్న అని అంటుంది. ఇప్పుడు చెప్పకపోతే నీ జీవితం మొత్తం ఇలానే ఇలానే అది నాశనం చేస్తుందమ్మా, నేను చెప్తానంటున్నాను కదా అని ఇంకా అలా రామ్మూర్తి అయితే బయలుదేరుతూ ఉంటారు అమర్ దగ్గరికి. ఇంకా బాగి, నాన్న ఒక్క నిమిషం ఆగండి నాన్న. ఎప్పుడైనా మనం కోరుకోవాల్సింది ఏంటో తెలుసా నాన్న? శత్రువుని బాధ పెట్టడం కాదు, శత్రువు మన కళ్ళ ముందే నరకం అనుభవించడమే మనం కోరుకోవాలి. ఆ మనోహరి నోటితోనే మనోహరి నిజం చెప్పేలా చెయ్యాలి. మనోహరి గురించి అందరూ తెలుసుకునేలా, ఆయన మనోహరిని అసహించుకునేలా చేయాలి. ఇదంతా జరగాలి అంటే ఆ రణ్వీర్ వల్లే అవుతుంది నాన్న. ఆల్మోస్ట్ మనోహరి కథ సుఖాంతానికి వచ్చింది. ఇప్పుడు నువ్వు చెప్పావంటే ఆయనకి మనోహరి ఇంకా సింపతి డ్రామా ప్లే చేసి
ఇంకా ఇంకా ఆయన దగ్గర మార్కులు కొట్టేస్తుంది. అలా జరగకుండా ఉండాలి అంటే నువ్వు చెప్పకూడదు, చెప్పకూడదు నాన్న అని బాగి అంటుంది. అది కాదమ్మా అని అంటారు. నాన్న, ఇంక నువ్వు ఏ మాట మాట్లాడినా నేను నేను వినను, నన్ను నన్ను క్షమించండి నాన్న అని ఇంకా అలా పాపం బాగి అంటుంది. అమ్మ, సరే, నీకు మాటిస్తున్నాను, నేను నిజం చెప్పను, సరే అర్థమైంది. కాకపోతే నాకు ఒక్కటి చెప్పమ్మా, ఇంతకీ నా బిడ్డ, నా అరుంధతి ఎక్కడమ్మా అని అడుగుతారు. ఈవినింగ్ ఇంటికి రండి, నేను పాపం చూపిస్తాను అని అంటారు. అంటే సరే అమ్మా అని ఇంకా అలా ఇంటికి వెళ్ళిపోతారు పాపం తనైతే రామ్మూర్తి. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. రామ్మూర్తి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ ఇంకా మొత్తం తీసుకొని స్వీట్స్ అవన్నీ తీసుకొని ఇంకా అలా అమర్ ఇంటికైతే వస్తారు. అమర్ చూస్తూ ఉంటారు రామ్మూర్తి వైపు. మావయ్య గారు, ఏంటి మావయ్య గారు, మీకోసం వెతకని చోటంటూ లేదు. అసలు మీకోసం ఎంతలా వెతికానో తెలుసా? కానీ మీరే, ఎప్పుడు నేను మిమ్మల్ని కలవడానికి వచ్చినా మీరు మాత్రం కనిపించేవారే కాదు, కావాలని వెళ్ళిపోతూ ఉండేవారు. ఎందుకు మావయ్య గారు, నేను మీకు అంత కానివాడిని అయిపోయానా అని అంటారు అమర్. అబ్బే, అలా కాదు బాబు, అంటే నేను మోహన్ చెల్లకి ఇన్ని రోజులు రాలేదు బాబు, కానీ మా అమ్మాయి వచ్చింది అని తెలిసిపోయింది కదా, అందుకే ఇప్పుడు వచ్చాను బాబు అని చెప్పి ఇంకా నిజం చెప్పేసరికి ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. అలా ఇంకా అందరూ కలిసి సంతోషంగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి మనోహరి వస్తుంది. ఇదేంటి ఇలా వచ్చాడు, అయినా ఇప్పుడు ఈయన రావడం అంత అవసరమా అని మనసులో అనుకుంటూ కుళ్ళుకుంటూ ఉంటుందన్నమాట మనోహరి. కరెక్ట్గా అదే టైంకి ఇంకా అలా మనోహరి, లాల్ సింగ్ వాళ్ళందరూ చూస్తూ ఉంటారు. లాల్ సింగ్ ఏమో, ఓ ఈయన ఎవరు మీ అని అంటారు. ఈయన మా మావయ్య గారు, రామ్మూర్తి గారు, ఆరు వాళ్ళ ఫాదర్ అండ్ భాగ్య వాళ్ళ ఫాదర్ అని చెప్పడంతో ఇంకా లాల్ సింగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓ సార్, మీరు నిజంగా చాలా గ్రేట్, ఇద్దరు వజ్రాలాంటి కూతుర్లకి జన్మనిచ్చారు అని అంటారు. అదంతా నాకు దేవుడిచ్చిన అవకాశం, కాకపోతే కొన్ని కొన్ని విషయాల్లో కొంతలా ఉండాలంతే అని పాపం దూరం చేసేశాడు. నేను ఎంత దగ్గరగా బాగీకి ఉన్నానా, నాకు బిడ్డే నాకెప్పుడు గుర్తుకు వస్తూ ఉంటుంది అని పాపం అలా అరుంధతిని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటే తాతయ్య అని గొంతు వినపడుతుంది. చూసేసరికి అక్కడ ఆరు పాప ఉంటుంది. ఆరు పాపను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. వెంటనే రామ్మూర్తి అచ్చం తనకైతే అరుంధతినే నడుచుకుంటూ వచ్చినట్టు అనిపిస్తూ "ఆ, నువ్వు నువ్వు అని అంటారు. నేను అరుంధతిని అని చెప్పేసరికి ఇంకా ఒక్కసారిగా అలా షాక్లో అయితే ఉండిపోతారనమాట రామ్మూర్తి. ఇంకా హ్యాపీగా తన వైపు చూస్తూ ఉంటారు. అమ్మా, అరుంధతి అని ఇంకా అలా చూస్తూ ఉంటారు. అలా అమర్ కూడా చూస్తూ ఉంటాడు. అమ్మ, బాగి, తను తను నీ కూతురే కదా అని అంటారు. అవును నాన్న అని అంటుంది బాగి. ఇంకా అలా ఎవరి వర్క్స్లో వాళ్ళు బిజీగా ఉండేసరికి అప్పుడే కరెక్ట్గా అలా అమర్ చూస్తూ ఉంటాడు రామ్మూర్తి వైపు. రామ్మూర్తి బాగిని పక్కకు తీసుకొని వెళ్తుంది. వెళ్ళి, అమ్మ, బాగి, నువ్వు నిజాన్ని బయట పెట్టద్దు అన్నావు కాబట్టి నేను బయట పెట్టడం లేదు, కానీ ఒక్కటి మాత్రం నిజమమ్మా, అమ్మాయి అచ్చం అరుంధతిలాగే ఉంది. నీకు నీకు పుట్టిన కూతురు నీలా కాకుండా ఇంకెవరిలా ఉంటుంది తల్లి అని అలా పాపం ఆలోచిస్తూ అరుంధతినే గుర్తొస్తుందని చెప్పేసరికి ఒక్కసారిగా అక్కడే ఉండి వింటున్నా షాక్ అయిపోతాడనమాట. అలా అమర్, అంటే తనే నా ఆరు పాప అని చెప్పి ఇంకా అలా అరుంధతి గురించే ఆలోచిస్తూ ఆరు పాపే తన కన్న కూతురు అనే నిజాన్ని తెలుసుకుంటారు అమర్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.